ఓన్లీ ఆర్టీసీ ఊరికే పెట్టా డేటా అంతా ఎత్తేసాను. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నెల్లూరు పోలీస్ తరఫున ధన్యవాదాలు. సో ముందుగా ఈరోజు అంతర్జాతీయ జర్నలిస్ట్ డే సందర్భంగా సో మీడియా వాళ్ళందరికీ కూడా మా సైడ్ నుంచి పోలీసు వారి తరఫు నుంచి సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్ మాదిరే సో జర్నలిస్టులు కూడా వాళ్ళ లైఫ్ని యాక్చువల్గా పణంగా పెట్టి ఏదైనా డీప్ ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా బయట ప్రపంచానికి తెలియని వాటిని కూడా వాళ్ళు బయటికి విషయాలను తీసుకొచ్చేసి కొన్ని తెగలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి కూడా అడ్వెంచర్స్ చేసి కూడా వాళ్ళ లైఫ్ని ప్రాణంగా పెట్టుకు చేశారు. అట్ ది సేమ్ టైం ఫ్లడ్స్ అప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళ లైఫ్ను రిస్క్ చేసి మరి మనకు ప్రపంచానికి ఏదైతే న్యూస్ అనేది ఉంటుందో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఈరోజు ఎవరైతే అలా వాళ్ళ లైఫ్స్ని చేశారో సో ప్రాణంగా పెట్టి ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మన సైడ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈరోజు ఇంటర్నేషనల్ డే సందర్భంగా తెలుపుతున్నాను. సో ఈరోజు మనకు మెయిన్ ఉద్దేశం సో దాదాపుగా మీ అందరికి తెలుసు సో మొబైల్ అనేది ఇప్పుడు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఒక బాడీలో ఒక భాగం అయిపోయింది. అది లేకోకున్నట్టు మనం లైఫ్ లేదు అన్నట్టు. ముఖ్యంగా ఏంటంటే మొబైల్ ఫోన్స్లో మనకు సంబంధించి మెమోరీస్ మన ఫ్యామిలీస్తో కానీ మన ఫ్రెండ్స్తో సంబంధించిన మెమోరీస్ ఉంటాయి. దాంట్లో అట్ ది సేమ్ టైం మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మొబైల్ ద్వారానే చేస్తున్నాం. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా మన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ తర్వాత మనకు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈమెయిల్ ఇట్లాంటి వాటిలో మనం సేవ్ చేసుకుని ఉంటాం. తర్వాత మన కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మన కాంటాక్ట్స్ అన్నీ కూడా మన మొబైల్ అంటే మెమొరీ అనేది మనం పక్కన పెట్టేసాం. సో కాంటాక్ట్స్ సేవ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎవరైనా కూడా మొబైల్ లాస్ అయిందంటే ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి సో మనకి ఏదైతే ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బాధితులు వాళ్ళు మొబైల్ ఫోన్స్ లాస్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళా తిరిగి ఇచ్చేది ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు దాకా మనం దాదాపుగా ఈరోజు మనం దాదాపు 700 మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది. 8 విడతల్లో దాదాపు 3000 సెల్ ఫోన్స్ మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది. సో మా సైడ్ నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ మొబైల్ ని సెక్యూర్ చేసుకోవడం అనేది మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అలసత్వం వల్ల కూడా కొన్ని సార్లు మొబైల్స్ వాళ్ళు లాస్ అవుతారు. సో దాన్ని తర్వాత హార్డ్ అండ్ మనీ ఉంటుంది. కొంతమంది ఈవెన్ ఒక ఈఎంఐ పే చేసి కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో కాబట్టి దానికి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా రియల్గా మామూలుగా మన నెగ్లిజెన్స్ లేకపోవడం వల్ల లాస్ అయింటే మాత్రం కంపల్సరీగా పోలీస్ వారు మీకు ఎప్పుడు అన్ని వేళ అవైలబిలిటీ ఉంటాం. సో మీ లాస్ అయిన మొబైల్స్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము తీసుకురావడానికి మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే సైబర్ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు మనం చెప్తూనే ఉన్నాం. ప్రక్కరికంటే పేపర్ ద్వారా కూడా మనము మెసేజ్ పంపిస్తున్నాం, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, తర్వాత లింక్స్ వస్తాయని చెప్పేసి, తర్వాత ఈ ఫ్రాడ్ ఏవైతే షేర్ మార్కెట్కి సంబంధించి ఏపీకే ఫైల్స్ పెట్టేసి టెలిగ్రామ్ ద్వారా గ్రూప్స్ ఓపెన్ చేసేసి ఇనీషియల్ గా మనకు స్మాల్ అమౌంట్స్ వాళ్ళు ఇచ్చేసి దాని తర్వాత మనం వన్స్ మనం ఫండ్స్ పెట్టే కొద్దీ వాళ్ళు ఏంటంటే విత్డ్రాల్ ఇవ్వకోకున్నట్టుగా దాదాపు కొంతమంది ఈవెన్ 1 crore 2 crores కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నా కూడా ఏంటంటే మెయిన్ ఏంటంటే అనానిమస్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఎక్కడో దుబాయ్లో ఉండి అట్లాంటి నుంచి యాక్చువల్గా రన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా
ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎవరు ఏ స్టాక్ మార్కెట్ కానీ చెప్పదు మీకు కంపల్సరీగా 20% రిటర్న్స్ ఇస్తాము, గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పి ఏ షేర్ మార్కెట్ నుంచి మనకు ఇవ్వడం జరగదు. అట్ ద సేమ్ టైం డిజిటల్ అరెస్ట్లు అనేవి ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి. సో మీకు పలానా పార్సల్ వచ్చింది, మీ పార్సల్లో సమ్ నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయి, దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఉంది, సో కాబట్టి మీకు మిమ్మల్ని అరెస్ట్ ఇట్లా పలానా చోట పార్సల్ వెళ్ళింది, సో దాని మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము వస్తున్నాం అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి తీసుకొస్తున్నారు. సిబిఐ అని చెప్పేసి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది, ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్వరు డిజిటల్ వేలో ఎవరు అరెస్ట్ చేయరు. సో ఏదైనా ఉన్నా కూడా లోకల్ పోలీస్, ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేయాలన్నా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయాలన్నా కూడా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని ఫిజికల్ గానే వచ్చి అరెస్ట్ చేస్తారు. దాదాపు నుంచి ఎవరిని డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్ గా లోకల్ పోలీస్ కి మీరు సమాచారం ఇచ్చారనుకోండి, మీ విలువైనది ఏదైతే హార్డ్ అండ్ మనీ ఉంటుందో మీరు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు. ఎవరైనా కూడా ఎనీ సెంట్రల్ ఏజెన్సీ వచ్చినా కూడా కంపల్సరీగా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మేము కంపల్సరీగా ప్రతిరోజు పంపిస్తుంది. ఈవెన్ చాలా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రీడీ అనేది ఒకటి దానివల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక గ్రీడీ దాని వల్ల కూడా చాలా మంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నారు. అది ఏంటి, ఆ ఎర్నింగ్ చేసే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులే కాకున్నట్టుగా రిలేటివ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని తర్వాత ఆల్మోస్ట్ 1.5 crores 2 crores పెట్టిన తర్వాత విత్డ్రాల్ ఆప్షన్ రానప్పుడు మన దగ్గరకు వస్తున్నారు. సో ఇనీషియల్ టైమ్స్ లోనే మీరు వచ్చినట్లయితే ఏదైనా మనం చేయడానికి ఉంటుంది, కానీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వెళ్ళి తీసిన తర్వాత ఏవైతే మ్యూల్ అకౌంట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళని మనము వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఎవరు ఉంటారంటే నా చిన్న చిన్న మ్యాన్స్ అండ్ వర్క్లు, బెగ్గర్స్, వాళ్ళ డేటా, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. సో మనకు ఎవరైతే మెయిన్ కల్పిట్ మనకి ఎక్కడో ఫార్ అవే ప్లేసెస్ లో ఉంటారు తప్పటి వేరే ఫారిన్ కంట్రీలో ఉంటారు తప్పనిస్తే ఇక్కడ మాత్రం మనం ఎవరినైతే వెతుక్కుంటూ వెళ్తాం మీరు ఇచ్చిన అకౌంట్ బేస్ చేసుకుని వాళ్ళంతా మ్యూల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్స్ కి బాధితులు అవుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి. ఏదైనా బ్యాంక్ నుంచి సడన్ గా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ చేస్తున్నాం అని చెప్పారు అనుకోండి, బ్లాక్ చేస్తున్నాం అంటే బ్లాక్ చేయనివ్వండి. మనం అన్ని ప్రికాషన్స్, మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం బాధితులు కూడా ఎవరైతే దీనికి వెళ్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇనీషియల్ టైమ్స్ లో ఎవరైనా కాల్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా లోకల్ పోలీస్ చెప్పేసి ఇలా వచ్చింది సార్, అది కరెక్టా కాదని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసుకుంటే మనం చెప్పేస్తాం అది ఫ్రాడ్ కాల్ అయినా స్కామ్ కాల్ అని చెప్పేసి. సో మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. మా సైడ్ నుంచి మేము ఏం చేయాలో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎందుకు కూడా ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే న్యూ ఫ్రాడ్స్ వస్తున్నాయి, దాని తగ్గట్టు కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనం ఓన్లీ ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా అది హ్యాబిచువల్ అన్ని కూడా మనం వెరిఫై చేసుకున్నాం. అలాంటి ఎవరు ఉంటే వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం. ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. సో మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళన్ని బిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తేనే మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ చెన్నైలో మొబైల్ మిస్ అయింది. సో చెన్నైలో మొబైల్ మిస్ అయితే మా ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా మా ఫ్రెండ్ మొబైల్ మిస్ అయింది, మనకి ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఎక్కడ చెన్నైలో మిస్ అయ్యింది మనకు, నేను అప్పుడు కర్నూలు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. సో ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పింది. బట్ అది ఆఫ్టర్ 2 months అది డోన్ లో దొరికింది. ఆ మొబైల్ డోన్ లో IMEI నెంబర్ చెక్ చేపిస్తే ఆ మొబైల్ డోన్ నెంబర్ లో దొరికింది. మేము మళ్ళీ మా పోలీసులు మనం పంపించేసి దాన్ని డిప్లాయ్ చేసి తెప్పించేస్తే చెన్నై నుంచి అతనికి మనం హ్యాండ్ ఓవర్ చేసాం. సో కాబట్టి ఎక్కడి నుంచో అనేది కాదు, ఈ బేస్డ్